ఇక అసెంబ్లీ ఎన్నికలల్లా ఆఖరి రోజు దాకా సీట్లు పంచిన బీజేపీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు సురువు చేసింది. మరి ఈసారి ఎవలెవలకిచ్చిర్రో చూద్దాం పార్రీ టికెట్లు. ఇక మొన్న జరిగిన ఎన్నికలల్లా ఆఖరి రోజు దాకా సీట్లు పంచుకుంటూనే ఉన్న కాషాయం పార్టీ వాళ్ళు ఇప్పుడు జర స్పీడ్ పెంచి పార్లమెంట్ పనులు సురువు చేసిర్రబ్బా. దాని కొరకు ఢిల్లీకెంచి అమిత్ షాను రంగంలోకి దింపిన బీజేపీ పార్టీ తెలంగాణ పెద్ద నాయకులతోని మీటింగ్ పెట్టి 17 ఎంపీ స్థానాలకు సంబంధించి మాట్లాడుకొని ఒక ముచ్చటైతే చెప్పిండట సారు. పాత ఎంపీలకు సిట్టింగ్ స్థానాలు నిజామాబాద్ నుంచి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు బరిలో ఉంటారని చెప్పిండ్రు సారు. మిగిలిన 13 స్థానాల మీద చర్చలు గట్టిగానే జరిపిండ్రట. వీటి మీద సుత పార్టీల చాలా మందే లైన్లు ఉన్నారట. అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళందరూ సుత పార్లమెంట్ మీద కన్నేసిరని సుత బయట టాకు. ఇట్లా పోటీ గట్టిగా ఉండుతోని మిగిలిన వాటి మీద ఇంకా క్లారిటీ ఇయ్యలేదట. ఎన్నికలు వచ్చినాకనైతే ఆ పార్టీ వాళ్ళ కాళ్ళే సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునుడు విషయంలా గట్టిగానే అరుచుకున్నాడట అందరినీ. మరిగా లోక్సభ ఎన్నికల మీదనైతే గట్టిగానే గురిపెట్టింది బీజేపీ. మరి ఎన్ని కొడతదో చూడాలే.